దాదాపు 2.5 దశాబ్దాలుగా ఏ ఎన్నిక వచ్చినా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎన్నిక వచ్చినా మాదిగల రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణను ఎన్నికల్లో పావుగా వాడుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాదాపు 2.5-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని, మాదిగల హక్కును, రాజ్యాంగబద్ధంగా మాదిగలకు ఉన్నటువంటి స్వేచ్ఛను రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటడం మంచి పద్ధతి కాదు అని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అది మందకృష్ణ మాదిగ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఎస్సీల వర్గీకరణ అన్నది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం అన్నట్లు, దాంట్లో ఏదో పెద్ద చిక్కు ముడులు ఉన్నట్లు, ఎంతోమంది ఏదో చేస్తే తప్ప కానట్లు దాన్ని పెద్ద బూచిలాగా చూపి రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు. ఆ రెండు పార్టీల గొడుగు కింద సమయాన్ని బట్టి ఈ గొడుగు కింద, ఇంకో సమయాన్ని బట్టి ఆ గొడుగు కింద మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్నయ్య గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన జాతి ఆత్మ గౌరవాన్ని ఎన్నికల కొరకు, రాజకీయ పార్టీల స్వలాభం కొరకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్గీకరణ అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రహ్మ పదార్థం ఏం కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగంలోని ఆర్టికల్ 341/A అమెండ్మెంట్ చేసి ఈ ఎస్సీలను ఏబిసిడ్లుగా వర్గీకరించే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం అన్నది అంశం. దాన్ని ఏదో పెద్ద మసిపూసి మారేడుకాయ చేసి నరేంద్ర మోడీ దగ్గర, లేదంటే కిషన్ రెడ్డి దగ్గర, వెంకయ్య నాయుడు దగ్గర, లేకపోతే కొన్ని రోజులు అంతకుముందు కేసీఆర్ దగ్గర బతిమిలాడు, మొక్కుడు, దండాలు పెట్టుడు, మన ఆత్మగౌరవాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ 341A ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయమని, సవరించమని గర్వంగా చెప్తా ఉన్నాం. మేమందరం కాంగ్రెస్ పార్టీయే మొదటి అడుగు వేసింది, అది మేము చెప్పడం కాదు. గౌరవ మా అందరికీ ఇష్టమైన నాయకుడు మందాకృష్ణ మాదిగ గారే స్వయంగా రాసినటువంటి లేఖ. శ్రీ మందాకృష్ణ మాదిగ, ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ మాదిగల వర్గీకరణ పోరాటం ఏదైతుందో, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతుందో దానికి సంబంధించి సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో వారి ప్రయాణం ఏ రకంగా కొనసాగింది, ఈ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా సహకరించినన్నది సందర్భోచితంగా మందకృష్ణ గారు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. మొట్టమొదటగా భారతదేశంలో ఈ వర్గీకరణకు సంబంధించి ఎన్ని కమిషన్లు వేసిరో, ఏ రాష్ట్రాల్లో వేసిరో ఆ రాష్ట్రాల్లో మొత్తం కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. అనేక రాష్ట్రాల్లో. అది నేను చెప్పడము నా సొంత కవిత్వం మాది కాదు. గౌరవ మందకృష్ణ మాదిగ గారు వ్యవస్థాపక MRPS అధ్యక్షుడిగా ఉండి అనేక సందర్భాల్లో మందకృష్ణ గారు చెప్పినటువంటి వాటినే ఉటంకిస్తూ ఉన్నాయి. ఇది స్వయంగా మందకృష్ణ గారు రాసినటువంటి పుస్తకాలు. వాటిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తప్ప మాదిగలకు శరణ్యం లేదు, పరమావధి లేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనకు చట్టబద్ధంగా న్యాయం, ధర్మం చేస్తుంది అని మందకృష్ణ గారే చెప్పినటువంటి విషయాలను మీకు సాక్ష్యంగా, సందర్భోచితంగా తెలియజేస్తూ ఉన్నాం. లోకూర్ కమిషన్ అంటారు. మొట్టమొదటి లోకూర్ కమిషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో వేసినటువంటి కమిషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి తీర్మానము మందకృష్ణ గారు రాసినటువంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా చేసిన ప్రకటనలు. ఈ ప్రకటనల సారాంశమే, ఈ ప్రకటనల ఫలితమే ఉషా మేరా కమిషన్ వేయడం జరిగింది. 2005లో 4లో అధికారంలోకి వస్తే కేంద్రాన్ని ఒప్పించి ఉషా మేరా కమిషన్ వేసి 1 సంవత్సరంలోనే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి 2014 రెండవ UPA 2లో గవర్నమెంట్ ఆమోదం తెలిపే క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి సందర్భంలో ఉషా మేరా కమిషన్ రిపోర్టు ఏదైతే వర్గీకరణకు సానుకూలంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించి ఈ వర్గీకరణ అంశము, వర్గీకరణ అధికారము రాష్ట్రాలకు ఇవ్వండి, బదలాయించండి ఆ అధికారాన్ని అని చెప్పినటువంటిది కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద ఉంది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు. అప్పుడు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఎస్సీలను వర్గీకరించడానికి ముందుకొచ్చింది. ఆ సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం, దీనికంటే గంభీరమైన రాష్ట్ర అవతరణ అన్నది ముందుకుండడం వల్ల అది మరుగున పడింది. దాని తర్వాత ఏం జరిగింది?
మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. యావత్ తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సమాధానం చెప్తా ఉన్నాం. విశ్లేషించి వాస్తవాలను చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేనే స్వయంగా అలంపూర్ శాసనసభ్యుడిగా ఒక మాదిగ బిడ్డగా బయట మందకృష్ణ గారు ఉద్యోగం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ వర్గీకరణకు సమ్మతించింది, మేనిఫెస్టోలో పెట్టింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది, ఉషామేర కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. కేంద్ర ప్రభుత్వము ఆమోదించే క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? 10 సంవత్సరాలు ఎక్కడ పోయింది బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి సంపత్ కుమార్ అనే కాంగ్రెస్ బిడ్డ, మాదిగ బిడ్డ అసెంబ్లీలో కొట్లాడిండు, గర్జించిండు, పోరాడిండు, మెడలు వంచి తీర్మానం చేపించిండు 2 సార్లు. ఇదే బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ప్రభుత్వం మీద. కానీ ఏం జరిగింది? మా టేబుల్ మీద పెట్టిర్రు, తీర్మానం చేసినట్లు బుట్ట దాఖలు చేసిర్రు, తీర్మానం కాపీ, దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కానీ లేదంటే ఆనాటి ఉషామేర కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండా మాదిగల మీద వివక్ష చూపి మాదిగలు ఒక్కరు కూడా మంత్రి పదవిలో లేకుండా మాదిగల వాయిస్ వినే అవకాశం లేకుండా దళితులను బానిసలుగా చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దళితులను మరీ ముఖ్యంగా మాదిగలను అన్యాయం చేసింది. మా తలరాతలను తొక్కిపడేసింది. అటువంటి క్రమంలో అడగలేవారు. సంపత్ కుమార్ అడిగిండు. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు సంపత్ కుమార్ గొంతుగా కలిపిండు. అనుభవజ్ఞుడు నాకు అండగా నిలబడ్డాడు. ఇద్దరిని శాసనసభలో 3 రోజులు సస్పెండ్ చేసి శాసనసభను నడిపించుకొని దళితుల మాదిగల గొంతు వినపడకుండా చేసిన తప్ప ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకేలే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ప్రశ్నించలేనేవు. తెలంగాణ సమాజం ఇది గ్రహించింది కనుకనే. అదే ఉషామేర కమిషన్ రిపోర్ట్ అక్కడ ఉంది. ఇక్కడ అంటే మాదిగల వ్యతిరేక ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ పార్టీ. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏం చేసింది? 10 సంవత్సరాలు ఉషామేర కమిషన్ రిపోర్ట్ ఉంది. సోషల్ జస్టిస్ మినిస్ట్రీలా నిజంగా ఈ కిషన్ రెడ్డి ఒగలేర్పులు లేదంటే ఆ ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వెంకయ్య నాయుడు గారు నిజంగా కట్టుబడే ఉంటే మందకృష్ణ వాళ్ళతో అంటగాగితే వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళ మొదటి టర్మ్ లోపలనే ఉషామేర కమిషన్ రిపోర్ట్ను ఆమోదించి 341A ఆర్టికల్ను సవరించి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేది. అది ఇయ్యలే. అటు వాళ్ళు చేయలే, ఇటు వీళ్ళు చేయలే. అయినా 10 సంవత్సరాలు ఏం చేసిందన్నది గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారే చెప్పినరు. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఇవన్నీ చేసింది అని. మళ్ళీ అదే రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ తోటి మందకృష్ణ మాదిగ గారు వారితో ఒప్పించి మీరందరూ సాక్ష్యం, ప్లాజా హోటల్ మేము అధికారంలో లేం, ప్లాజా హోటల్లో మీడియా సాక్షి మీరందరూ మీ అందరి సమక్షంలో కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము ఇంకా తాత్సారం చేస్తుందని చెప్పినాం. అది కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షాన, వర్గీకరణ పక్షాన, బడుగు వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అన్న వాస్తవాన్ని మందకృష్ణ అన్న గుర్తించాలి, యావత్ తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి అన్న విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా అని ఏ పేపర్ చూస్తే ఆ పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాదిగ ద్రోహ పార్టీలే. ఎట్లా ద్రోహులండి? ఉషామేర కమిషన్ వేసినందుకు కాంగ్రెస్ బరాబర్ బీఆర్ఎస్ పార్టీ మాదిగల ద్రోహి, బడుగుల ద్రోహి, దళితుల ద్రోహి. అందుకే పోయింది, ఊడ్చుకుపోయింది. జాకి పెట్టి లేపితే కూడా ఎక్కే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. దాని గురించి లేదు. ఎట్లా కాంగ్రెస్ అవుతుంది? ఉషామేర కమిషన్ వేసినందుక, ఆర్టికల్ 341Aను అమెండ్మెంట్ చేయమన్నందుక, శాసనసభల గొంతెత్తి పోరాడినందుక, 4 సార్లు డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినందుక ద్రోహి ఎట్లా మాట్లాడతారండి? ఇంకొక పేపర్లో బీజేపీలోనే మాదిగల ఎదుగుదల భవిష్యత్తు. ఎక్కడ ఎదుగుదల, ఎక్కడ భవిష్యత్తు? 10 సంవత్సరాలు 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా అనుకుంటే క్యాబినెట్ మీటింగ్లో ఉషామేర కమిటీ రికమెండేషన్స్ పెట్టి క్యాబినెట్ ఆమోదిస్తే 341A అమెండ్మెంట్ అవుతుంది. మాదిగలు కళ్ళల్లో కాంతి చూసేవాళ్ళం. ఏం చేశారు 10 సంవత్సరాలు? భారతీయ జనతా పార్టీ ఓట్ల పేరు మీద, సీట్ల పేరు మీద రాజకీయం కొరకు 10 సంవత్సరాలు తాత్సారం చేసి 10 నిమిషాలు క్యాబినెట్ మీటింగ్లో చేయగలిగింది. చేయలేక ఈరోజు ఎన్నికలప్పుడు మందకృష్ణ చెప్తాడు బీజేపీలోనే మాదిగల ఎదుగుదల. ఎట్లా ఎదుగుదల? లక్షలాది మంది మాదిగల జీవితాలను బుగ్గిపాలు చేసింది 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. అదే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని మాదిగలను ఎదిగించింది. మాదిగల జీవితాలను, మాదిగల తలరాతలను మార్చడానికి ఉషామేర కమిటీ వేసింది.
కొన్ని రోజుల్లోనే అయిపోయి దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. అది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న డిఫరెన్స్. భారతీయ జనతా పార్టీ అంటేనే మనవాద పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, దళితులను అసహించుకునే పార్టీ, దళితులను గడప బయట పెట్టే పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతోటి అంటగాగి కాంగ్రెస్ పార్టీకి మరకలంటిస్తావు. నీకు నీ జాతికి ఈరోజు ఈ స్థాయిలో గౌరవం, మర్యాద, స్థానం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దొరికింది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మరకలంటించి మన జాతి వ్యతిరేక పార్టీ, మన జాతిని బయట పెట్టే గడప బయట పెట్టే పార్టీని, మనువాద పార్టీని భుజానికి ఎత్తుకుంటున్నాం. మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.